అయితే మామ ఇప్పుడే రెస్క్యూ టీం వాళ్ళు వచ్చిర్రు. बाय 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 ईगल. क्या प्रॉब्लम हुआ इसको? Agent Yash reporting. హలో గాయస్, అయితే నేను నైట్ 10 o'clockకి వాకింగ్కి వెళ్తుండే. దారిలో ఈగల్ కింద పడిపోయి పక్కన ఉండే ఒక చెట్టు కింద. అయితే నేను పక్కన వేరే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా ఈగల్ 4 o'clockకి హై టెన్షన్ వైర్కి షాక్ దాకి కింద పడిపోయింది బ్రో అని చెప్పారు. అయితే నేను అప్పుడే ఏం చేసిన అంటే ఇంకా 3-4 రెస్క్యూ టీమ్ నంబర్స్ కాల్ చేసి అప్పుడప్పుడే ఎవ్వరు రెస్పాండ్ కూడా కాలే. తర్వాత మళ్ళీ ట్రై చేస్తుంటే లాస్ట్కి ఒక నంబర్ వాళ్ళు లేపి చెప్పిండే ఇట్లా మీ లొకేషన్ ఇట్లా పంపించండి అని చెప్తే సరే అని చెప్పి నేను వాట్సాప్లో వాళ్ళ నెంబర్కి లొకేషన్ సెండ్ చేసిన. అయితే ఒక 10 to 15 minutesలో వాళ్ళు వచ్చేసిర్రు. ఇంకా అట్లా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో మొత్తం మీరే ఈ వీడియోలో చూస్తారు. హై టెన్షన్ వైర్ మీదకి వెళ్ళి ఈగలు పడ్డది కింద షాక్ దాకి. అయితే వేరే అన్న ఏం చేసిందంటే చూసి పక్కన పెట్టేసిండు కింద, దానికి ఎగరానికి కూడా వస్తలేదు. అయితే నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అన్న వచ్చి? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ మన దగ్గరనే ఉంది, మన దగ్గరనే మంచిగానే ఉంది. కొంచెం షాక్ తిన్నది కదా, అవును, కొంచెం స్ట్రెస్ అయ్యేసి అట్లా ఆగిపోయింది. ఎగరానికి కూడా వస్తలేదు అది పాపం. అయితే అన్న ఏం చేసిండంటే దానికి కొంచెం నీళ్లు తల మీదకి కొంచెం పోసిండు తడిపి మంచిగా. అయితే నేను ఏం చేసిన అంటే యానిమల్ రెస్క్యూ టీమ్కి కాల్ చేసిన. వాళ్ళు ఇప్పుడు వస్తుర్రంట, ఆన్ ది వే. వాళ్ళు వచ్చే వరకు అన్న వాళ్ళ ఇంటికి తీసుకొని పెట్టుకుంటారంట కార్టూన్ బాక్స్ వేసి. అయితే వాళ్ళు వచ్చినాక ఇంకా నెక్స్ట్ ఏమైతుందో చూద్దాం. అది కాల్ చేసిన అన్న నేను యానిమల్ రెస్క్యూ టీం వాళ్ళకి మార్నింగ్ 7 o'clock వస్తా అని చెప్పారు. అదే అప్పటి వరకు రాత్రి కష్టం కదా. కాదు ఇంత ఉంటుందా ఏదన్నా దీన్ని చూసిన అక్కడికి వెళ్ళి తెచ్చి కదా చెట్టు కింద ఉండే. నేను కాల్ చేసిన, అయితే 2-3 కాల్ చేస్తే అది షాక్ దాకిందంట కదా, హై టెన్షన్ వైర్ కి షాక్ దాకి కింద పడిపోయిందంట కొట్టుకొని. అయితే ఒక అన్న తీసుకొచ్చి పక్కన పెట్టేసి నీళ్ళు తాకిచ్చిరంట వాళ్ళు. ఇంకా కొంచెం నేను ఇప్పుడు మళ్ళీ మంచిగా తల మొత్తం తడిపి కొంచెం వాటర్ మంచిగా తాగిపించి కొంచెం తాగింది. అది ఇప్పుడే ఇట్లా కొడుస్తుంది నన్ను. నా ఏళ్ళు ఇవి ఉన్నాయా? అంత ధైర్యంగా. అయితే మామ ఇప్పుడే రెస్క్యూ టీం వాళ్ళు వచ్చిర్రు. అయితే ఇప్పుడు అప్పచెప్పేస్తున్నాం వాళ్ళకి. ఇవి అన్న తీసుకొని వస్తుండు ఈగల్ని. ఇప్పుడు అప్పచెప్పేస్తున్నాం రెస్క్యూ టీంకి. బాయ్ 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 ईगल. क्या प्रॉब्लम हुआ इसको? शॉक मारे, हाई टेंशन वायर को लगा के शॉक मारे नीचे गिर गए. मगर अच्छे अभी एक्टिवेशन तो थोड़ा हुआ. अभी तक थोड़ा भी नहीं कर रहा था, पानी नहीं मिला है. ऊपर से पानी तो लगा के ऐसा करा, मसाज करा बहुत. पानी नको पिलाओ बोल के बोले थे वो लोग. हम लोग पिला सकते हैं. అయితే రెస్క్యూ టీం వాళ్ళు వచ్చారు, ఇప్పుడే తీసుకొని వెళ్ళికి వచ్చారు. కొంచెం వాటర్ తాగుతుంది. తాగుతుంది. అదే అంటున్నా కొంచెం సెట్ అవుతుంది.
అందరం కలిసి ఒక ప్రాణం పోసినాం అనుకోండి ఇంకా. అంతే. బా మనం వచ్చింది ఇంతకుముందు మొత్తం డీల్ అయ్యి ఉండేది 1 hour బ్యాక్. చాలా అసలు మనం లేపినప్పటికీ దానికి ఏం లేదు, ఏం లేదురా. నేను अब क्या करते भाई लेके जाके क्या करते? डॉक्टर को दिखाते, हाँ हाँ उसके बाद जब तक ये नहीं हो सकते हमारे पास ही रहेगा, हमारे पास अंदर है। ये अंदर लगाओ. अच्छा ये तो दे लेकिन अच्छा जल्दी आ गया आप. जल्दी आ गए. इधर ही एक नजदीक में एक रेस्क्यू था, हाँ हाँ भैंस ऐसा शाम में गिर गया था, हाँ हाँ तो उनको रेस्क्यू होने के बाद ही आपका कॉल आ गया। हाँ हाँ सिग्नेचर वगैरह करने का आगो में लो फोन फिलअप नहीं सही ना. भरत डिटेल्स पूरा फिलअप करूँ. हाँ అయితే నేను ఇంకా అన్న దాన్ని కాపాడినాము. అయితే అన్న డీటెయిల్స్ మొత్తం తీసుకుంటున్నారు వాళ్ళు. क्या है मेरा नाम कॉल करने के बाद 10-15 मिनट में आ गए, उसलिए थैंक यू भाई. थैंक यू, आप लोगों को भी एक जानवर बचाया है। हाँ वही हम लोग तो वीडियो भी डालते हैं उसमें. हाँ, ये इंस्टाग्राम आईडी है, हाँ ठीक है इसमें आप देख सकते हैं। अच्छा होने के बाद छोड़ देते. हाँ। ठीक है. थैंक यू। ठीक है भैया राइट. थैंक यू. ये लगेगा पीछे आके जब फिर जाएगा. రెస్క్యూ ఆపరేషన్ కంప్లీటెడ్ ఫైనల్లీ. ఏం చెప్తావు అన్న? సూపర్. అసలు ఇంత ఫాస్ట్ గా వాళ్ళు వచ్చి కూడా రెస్పాన్స్ ఇస్తారనేసి నేను కూడా నేను ఒక 3-4 నంబర్స్ కాల్ చేసిన, Okay. అప్పుడు తర్వాత ఒక నంబర్ లిఫ్ట్ చేసి వాళ్ళు వచ్చారు. ఓకే ఓకే థ్యాంక్ యూ. అయితే గాయస్ నేను రెస్క్యూ టీం వాళ్ళకి కాల్ చేసిండే కదా, అయితే ఆ ఈగిల్ని ఫస్ట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తారంట. డాక్టర్ని చూపించినాక తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర కొన్ని రోజులు పెట్టుకుంటారంట ఈగల్ని రికవర్ అయ్యే వరకు. రికవర్ అయినాక ఈగల్ని ఫారెస్ట్లో వదిలేస్తారంట. ఒకవేళ మీరు పార్ట్ 2 అని మ్యాక్సిమం కమెంట్స్ చేస్తే, నాకు చాలా కమెంట్స్ వస్తే నేను పార్ట్ 2 కూడా చేస్తా. పార్ట్ 2లో ఏముంటుందంటే ఈగల్ హెల్త్ కండిషన్ ఎట్లుంది, ఇంకా అది రికవర్ అయిందా లేదా అనేది పార్ట్ 2లో మీకు తెలుస్తుంది. అయితే గాయస్ మీకు ఈ వీడియో మంచిగా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ మనకి ఇంకా వస్తూనే ఉంటుంది. సో స్టే ట్యూన్డ్.